హాయ్ ఫ్రెండ్స్, మీ వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు పొద్దున్నే మాకు టిఫిన్ వేసుకుందామని మరో వంటతో మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు దోశ వేస్తున్నానండి. అయితే ముందుగానే టైం చాలదనుకొని ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 100 గ్రాములకు తక్కువగా శనగగుళ్ళు వేసాను, ఒక 5 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర వేసి నూనెలో వేయించి పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత అందులో ఎల్లిపాయ ఒకటే మనకు తగినంత ఉప్పు వేసుకొని అది మిక్సీ పట్టి తాలింపు వేసానండి. ఇదిగోండి చట్నీ తాలింపు వేసాను. ఇద్దరమే కాబట్టి కొంచెమే పట్టానండి. తర్వాత నైటు ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాసు బియ్యం నానబెట్టి నైట్ అంతా నానబెట్టానండి. పొద్దున్నే మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ఒక అల్లం ముక్క, ఒక జీలకర్ర, ఒక చెంచా వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఒక 4 గంటలు పక్కన పెట్టానండి. 4 గంటలు పక్కన పెట్టుకొని వేసానండి. మీకు నచ్చితే అల్లం వేసుకోండి, లేదంటే మీ ఇష్టం. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. నేనైతే ఇలా చేశాను. మా ఇల్లు చూడండి ఒకసారి. చిన్న ఇల్లేనండి మాది, పెద్ద ఇల్లేం కాదు. చూడండి మేడం ఎలా వచ్చినాయో. అంటే వాటర్ స్టైల్లో కాకుండా మరీ పల్స్గా కాకుండా కొంచెం మందంగా ఇలా వేసాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఇందులో ఒక చట్నీ వేసుకొని ఇలా విచ్చుకుంటే ఎంత బాగుందోనండి. చూడండి, వేడి వేడిగా చట్నీ వేసుకొని చాలా బాగుందండి. గట్టు పుల్లగా లేకుండా చక్కగా చాలా బాగుంది. నాకైతే బాగుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.